ఈ గవర్నమెంట్ స్కీమ్ లో రేషన్ బియ్యం అంటే చాలా ప్రతి వాడు నేను పేదోడిని అంటారు. సార్ ఇంట్లోకి వెళ్దాం సార్, పేదవాళ్ళు ఉన్నట్టున్నారు. ఎవరా మేము గవర్నమెంట్ చెప్తున్నాడా? అదే మా చెల్లుంది, మంచి అబ్బాయిని చూస్తున్నాము. మీ ఊర్లో ఎవరైనా? ఊళ్ళో ఎందుక, మా ఇంట్లోనే ఉన్నాడు నా కొడుకు. అదిగో చూడు ఎట్టున్నాడు. బానే ఉన్నాడు కానీ మా చెల్లిని ఇంత చిన్న ఇంట్లో ఇది మా చిన్నిల్లో అత్తిల్లొద్దు. ఏం కార్లు బైకులు లేవా పిల్లోడికి? ఎందుకు లేవు? అక్కడ కారు బైకులు అన్ని మాయే. మాకు 10 ఎకరాల పొలం ఉంది. రోడ్డు అంచు ఆ మాటిని మా ఊళ్ళో చేసుకుంటే మరి గవర్నమెంట్ పథకాలన్నీ వస్తున్నాయా? పెన్షన్, ఫ్రీ బస్సు, రేషన్ గేషన్ అన్ని వస్తాయి. మరి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేమో అడగరా? వాళ్ళకి ఏం తెలుసు? వస్తే ఎరిపప్పులు చేసి పంపించేస్తావా? ఈసారి వచ్చిన ఎర్రి పప్పులం మేమే. ఈ పథకాలన్నీ కట్ చేసేస్తున్నాం. ఫ్రీ అంటే చాలు అందరూ పేదవాళ్ళు అయిపోతారు. మీ ఇంట్లో పరిస్థితి ఏందమ్మా? మాకు అన్ని ఉన్నాయ్యా, మేమేం పేదవాళ్ళం కాదు. ఫస్ట్ టైం ఇలా చెప్పిన చూస్తున్నానయ్యా. ఏం చేస్తాడమ్మా మీ కొడుకు? ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నాడు నాయన. శభాష్. ఏదో ఒకసారి ఫోన్ చేసి మీ ఎవరితో మాట్లాడదాం. ఇదో నాయన. హలో, ఏం బాబు ఎలా ఉన్నావు? హలో సార్, నిన్నే నమ్ముకొని ఉన్నారా మీ అమ్మానైనా? జాగ్రత్తగా చూసుకో. భలేవారు సార్.